సౌత్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించి, బాలీవుడ్‌కి వెళ్లిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. కానీ అవసరానికి తగ్గట్టుగా మాట మార్చిన ఘనత మాత్రం కొంతమంది హీరోయిన్స్‌కే చెల్లుబాటయింది. అవకాశాల కోసం సౌత్, రెమ్యునరేషన్ కోసం నార్త్ అన్నట్లుగా సాగిన హీరోయిన్స్ లిస్ట్‌లో మొదట ఇలియానా పేరు స్పష్టంగా వినబడుతుంది. టాలీవుడ్‌లో సినిమాలు చేసినంత సేపు ఆహా! ఓహో! అన్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లో అవకాశం రాగానే టాలీవుడ్‌ను చిన్నచూపు చూసింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో సినిమాలు లేక మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇదే బాటలో పంజాబీ బ్యూటీ రకుల్‌ప్రీత్ సింగ్ కూడా ఉంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి టాప్ పొజిషన్‌కు చేరిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తిగా వదిలేసింది. బాలీవుడ్‌లో ఎంత ఎక్స్‌పోజింగ్ చేసినా అక్కడ ఆడియన్స్ పట్టించుకోకపోవడంతో పాటు అమ్మడికి అవకాశాలే కరువయ్యాయి. ఈ అమ్మడు కూడా టాలీవుడ్ హీరోలపై హాట్ కామెంట్స్ చేసి హీరోల ఫ్యాన్స్ గుండెల్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు ఈ బాటలోనే రాశీ ఖన్నా కూడా చేరింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా, ఆ తర్వాత తన టాలెంట్, గ్లామర్‌తో మంచి అవకాశాలే అందుకుంది. ఆఫర్స్ పరంగా వస్తున్నా, సక్సెస్ పరంగా మాత్రం టాలీవుడ్ పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. దాదాపు 8 సంవత్సరాలుగా టాలీవుడ్‌లో సినిమాలు చేసిన ఈ బ్యూటీ గత 2 ఏళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంది. ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసినా లిప్ లాక్స్, బికినీ, రొమాంటిక్ సీన్స్‌లో వద్దు అనకుండా నటిస్తున్నా అమ్మడి కెరీర్‌కి మాత్రం పెద్దగా మైలేజ్ రావట్లేదు. ఈ సమయంలో సౌత్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ అమ్మడు చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. దక్షిణాదిన సినిమా అభిమానులు ఎక్కువని, ఇక్కడ హీరోలను దేవుళ్లుగా కొలవడంతో పాటు సినిమా రిలీజ్ రోజున ఓ పండగ రోజులా భావిస్తారు. సౌత్ ఆడియన్స్ తినడం మానేస్తారేమో కానీ సినిమాలు చూడడం మాత్రం ఆపరని అంది. అదే నార్త్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందంది. సినిమాలు పక్కన పెట్టి మిగతా వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సౌత్‌లో పనిచేసినంత కాలం ఇలాంటి కామెంట్లు ఎక్కడా కనిపించవు. పరిశ్రమను వదిలి వెళ్ళిన తర్వాత మాత్రం అక్కసు వెళ్ళగక్కుతుంటారు.